మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. దివ్య మానవాన్ని నిర్మించడానికి ప్రయత్నించిన దంపతులు తెలుసుకోవాల్సిన విషయాలలో ప్రధానమైనది ఆహారం. ఆహారం అంటే ఆహారంతి యస్మాత్ రసం ఇత్యాహార. దేని నుండి రసాన్ని స్వీకరిస్తారో దాన్ని ఆహారం అంటారు. ఆ రసమే రక్తంగా, మాంసంగా, మేధగా, అస్థిగా, మజ్జిగా, శుక్రంగా, ఓజస్సుగా మారిపోతుంది. అయితే మనం ఆహారం గురించి ఈనాడు సమగ్రంగా ఆలోచిస్తాము. మన శరీరము ఆహారంతో నిర్మితమవుతుంది, ఆహారం నుండి నిర్మితమైంది. ఆహారమే శరీరము, శరీరము ఆహారమే. అయితే మన శరీరం పంచభూతాలతో సంబంధమైంది. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. పృథివీ అంటే మనకు కనిపించే స్థూల పదార్థాలన్నీ పృథివీ. భూమి, చెట్లు, మట్టి, గుట్టలు ఇవన్నీ భూమి. జలం అంటే నీరు. అగ్ని అంటే వేడిమి. అగ్ని కట్టెలో ప్రవేశిస్తే ఎర్రగా కనిపిస్తుంది, ఇనుములో ప్రవేశిస్తే ఇనుము ఎర్రగా కనిపిస్తుంది. అయితే అగ్ని వేడిమి, వెలుతురు వేడిమి దేంట్లో ఏదో అదే అగ్ని. దేంట్లో వెలుతురు ఉంటుందో, వేడిమి ఉంటుందో అది అగ్ని. రూపం ఉంటుంది దానికి. ఆ తర్వాత వాయువు. వాయువు అంటే గాలి. అది కండ్లకు కనిపించదు. పృథివీ కనిపిస్తుంది, జలం కనిపిస్తుంది, అగ్ని ఏమైనా ఆధారం ఉంటే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఇప్పుడు ఒక కరదీపం వెలిగించండి రాత్రిలో, అక్కడ ఉండే పదార్థం కనిపిస్తుంది. దానికి చెయ్యి అడ్డం తీసుకురండి, చెయ్యి కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. చెయ్యి మీద అగ్ని కనిపిస్తుంది, లేకపోతే ఆ వెలుతురు కనిపించదు. అయితే వాయువు స్పర్శ ద్వారా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆకాశం. శబ్దం ఎక్కడ ఉంటుందో అది ఆకాశం. అది కండ కనిపించదు, స్పర్శ ద్వారా కూడా తెలియదు. శబ్దం ఉన్నది కాబట్టి ఈ శబ్దం దేంట్లో ఉంటుందో అదే ఆకాశం. అంటే ఆకాశం అంతటా ఉంటుంది. ఈ పంచభూతాలను మనం చూస్తే మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. పృథివీ అంటే కనిపించే శరీరం. జలం అంటే దీంట్లో ఉండే రక్తము, ఇంకా నీటి పదార్థం. తడి, దాన్ని జలం అంటారు. మనం శ్రమిస్తే చెమటలు వస్తాయి, కండ్ల నుండి నీళ్ళు వస్తాయి, ఎంత జలం. అగ్ని అంటే వేడిమి. శరీరం ఎప్పుడు చూసినా వేడిగా ఉంటుంది. మనం పట్టి చూస్తాము, శరీరం వేడిగా ఉన్నదా లేదా. వేడిగా ఉన్నది. జ్వరం వచ్చింది, ఎక్కువ ఉంటే వేడిమి, జ్వరం వచ్చినట్టు. తక్కువ ఉంటే శరీరం పనిచేయడానికి వీలైనంత తక్కువ ఉన్నది అగ్ని అన్నట్టు. అగ్ని రక్తాన్ని గడ్డగట్టకుండా చేసేస్తుంది. ఆ తర్వాత భోజనాన్ని జీర్ణం చేసేస్తుంది, శరీరంను వేడిగా ఉంచుతుంది. ఆ తర్వాత వాయువు. శరీరంలో గాలి ఉంటుంది. గాలి ద్వారానే మన రక్తం ఒక స్థానం నుండి ఇంకొక స్థానాన్ని వెళుతుంది. ఊపిరితిత్తుల్లో గాలి ఉంటుంది, బయటకు వస్తుంది, పోతుంది. అది
శరీరంలో అంతటా వ్యాపించినది గాలి. ఆకాశం శరీరంలో ఎక్కడ రిక్త స్థానం ఉంటుందో, ఖాళీ స్థానం ఉంటుందో దాన్ని ఆకాశం అంటాము. శబ్దం అందులోనే ఉంటుంది. మనకు ఒక్కొక్కసారి కడుపులో గర్ర అంటుంది, వినిపిస్తుంది, శబ్దం అది. ఎక్కడ ఉంటుందో అది శబ్దం. అయితే ఈ శబ్దాన్ని మనం ఆకాశాన్ని వాయువులో కలుపుకున్నాం, వాయువులో లెక్కించినాం. ఆకాశాన్ని వాయువులో కలుపుకొని లెక్కించినాము. తర్వాత పృథివీని జలంలో కలిపి లెక్కించినాం. ఇప్పుడు మూడు అయినాయి ప్రధానంగా. ఒకటి గాలి, ఒకటి అగ్ని, ఒకటి నీరు. దాన్నే గాలిని వాయువు అన్నారు, వాతం అన్నారు. అగ్నిని పిత్తం అని అన్నారు, వేడిమి. తర్వాత నీటిని కఫం అని అన్నారు, చల్లదనం. వీటిని మూడుటిని వాత పిత్త కఫాలని అన్నారు. సంస్కృతంలో మూడు అంటే త్రీ, దాన్ని ఇంగ్లీష్లో ట్రీ అన్నారు, త్రీ. అయితే అది ఇవి మూడు అనుపాతంలో ఉండాలి. మనం సీరా చేస్తాము, హల్వా చేస్తాము, దాంట్లో రవ్వ ఎంత ఉంటుందో అంత శర్కర ఉండదు. రవ్వ పరిమాణం వేరు, శర్కర పరిమాణం వేరు. అదే నీటి పరిమాణం వేరు, వేడి పరిమాణం, నెయ్యి పరిమాణం వేరు. అట్లా రకరకాలుగా పరిమాణాలు ఉంటుంది. ఆ పరిమాణం కంటే ఎక్కువైనా తక్కువైనా శరీరంలో వికృతి వస్తుంది. అయితే ఇవి పరిమాణంలో సరిగ్గా ఉంటే శరీరం సరిగ్గా ఉంటుంది, ఎక్కువైనా తక్కువైనా వికృతి అవుతుంది. వీటిని ఏమన్నారంటే ఈ సమాన పరిమాణంలో ఉండకుండా ఎక్కువ తక్కువ అయితే శరీరంలో దోషాలను ఉత్పన్నం చేస్తాయి, రోగాలను ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి దీని పేరేమన్నారంటే త్రిదోషాలు, మూడు దోషాలు, త్రిదోష సిద్ధాంతం. త్రిదోష సిద్ధాంతం అంటే పంచభూతాలతో శరీరం ఉత్పన్నమైంది, పంచభూతాలతోనే జీవిస్తుంది. కాబట్టి పంచభూతాలతో నిర్మితమైన శరీరము పాంచభౌతికం అంటారు. దాన్ని పృథివీని జలములో, ఆకాశాన్ని వాయువులో కలిపి లెక్కించి త్రిదోషాలు అన్నారు. అయితే ఇవి సమానుపాతములు ఉండాలి. సమానుపాతం అంటే ఆరోగ్యం సరిగా ఉన్నది అని అర్థం, రోగం లేదు అని అర్థం. రోగం లేకుండా ఉండాలనుకుంటే మూడు సమానంగా ఉండాలి. ఏది ఏ అనుపాతంలో ఉండాలో అది ఆ అనుపాతంలో ఉండాలి. అయితే ఆరోగ్యానికి లక్షణాలను మనం మొదలు తెలుసుకోవాలి. మనం ఆరోగ్యవంతులమా కాదా, మన ఆరోగ్యం సరిగా ఉన్నదా లేదా. ఒకవేళ లేకపోతే దానికి సమాధానం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే మహర్షి సుశ్రుతుడు సుశిత సంహితలో ఆరోగ్య లక్షణాలను చూపించినాడు. ఏమనంటే సమదోష, దీంట్లో శరీరం అంటే రెండు, ఒకటి శరీరం, ఒకటి ఆత్మ. ఆత్మ మనసుతో సంబంధమవుతుంది కాబట్టి దాన్ని కూడా అనొచ్చు మనం. అయితే సమదోష, సమాగ్నిశ్చ, సమధాతుమలక్రియ, ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థైత్యభిధీయతే. దీంట్లో రెండు విధాల ఆరోగ్య వస్తువుల గురించి చెప్పినాడు. ఒకటి శరీరము, ఒకటి మనసు లేదా ఆత్మ. అయితే శరీరము ఆరోగ్యంగా ఉన్నదానికి ఏమి లక్షణాలు అంటే ఒకటి సమదోష, అంటే ఈ వాతపిత్త కఫాలనే దోషాలు ఉన్నాయి కదా, ఇవి అనుపాతంలో సరి అయిన అనుపాతంలో ఉండాలి. సరి అయిన అనుపాతంలో లేకపోతే రోగాలు ప్రారంభిస్తాయి, రోగాలు ఆక్రమిస్తాయి. సమదోష ఎట్లా అంటే సరి అయిన అనుపాతంలో ఉండాలి, లేకపోతే రోగులు. విషమం ఎందుకైతుంది? సమదోష అంటే వాతపిత్త కఫాలనే దోషాలు సమానంగా ఉండాలి, అనుపాతంలో సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువలు కావడానికి కారణం ఏమిటిది అని ప్రశ్న వస్తుంది. అయితే దానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆహారము, రెండోది వయస్సు, మూడోది కాలం. ఈ మూడు కారణాల వలన
వీటిలో మార్పులు వస్తుంటాయి, ఎక్కువ కానీ తక్కువ కానీ. అయితే వీటిని సరి అయిన పద్ధతిలో ఉంచడానికి మూడుటి గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో మొదటిది ఆహారము. దేని నుండి రసాన్ని స్వీకరిస్తామో అదే ఆహారం. ఆ రసము రక్తంగా ఈ విధంగా మారిపోతుంది. అయితే ఏ విధంగా ఆహారము, మనము ఏ పదార్థాలను సేవిస్తామో ఆహార పదార్థాలను, అవి వాటిలో రుచులు ఉంటాయి, రసాలు. 6 రసాలు ఉన్నాయి: మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయం. వీటిని రసాలు అంటారు. ఇవి ప్రతి మనం తీసుకునే ఆహార పదార్థంలో అంతటా ఉంటాయి. అన్ని పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ మనం ఇప్పుడు ఆహారం గురించి ఆలోచిస్తాం. మన శరీరం ఆహారంతో సంబద్ధమైంది. ఆహారమే శరీరం కాబట్టి ఆహారం గురించి మనం ఆలోచిస్తున్నాము. అయితే ఆహార పదార్థాల్లో 6 రకాలు, 6 రుచులు ఉంటాయి, రసాలు ఉంటాయి. ఏమిటది? మధురము. మధురం అంటే తీపి. ఉదాహరణ కొరకు మనం అరటిపండు తీసుకుంటున్నాం. దాంట్లో ఉండే రసం ఏమిటిది? తీయగా ఉన్నదంటాం, తీపి. దాన్ని మధురం అంటారు సంస్కృతంలో. మధుర రసం. అయితే ఆ మధుర రసము ఒక దాంట్లో ఎక్కువగా, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. అరటి పండులో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత గోధుమలలో తక్కువ ఉంటుంది, బియ్యములో ఇంకా తక్కువ ఉంటుంది. రెండవది ఆమ్లం. ఆమ్లం అంటే పులుపు. పులుపు నిమ్మకాయలు ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో తక్కువగా ఉంటుంది. మామిడి పండు పండింది ఉన్నది, దాంట్లో తక్కువ ఉంటుంది పులుపు. అదే ఆ మామిడి పండులో అనేక రకాల మామిడి పండ్లు ఉంటాయి, మామిడికాయలు ఉంటాయి. ఒక మామిడికాయ అది ముదరక ముందు పుల్లగా ఉంటుంది, అది ముదిరిన తర్వాత పులుపు తక్కువైపోతుంది, మధురం ఎక్కువైపోతుంది, అట్లా కలిసిపోతుంది. దాన్ని ఆమ్లం అంటారు. అది మామిడి పండులో తక్కువ ఉంటుంది, ఆమ్లం ఉంటుంది. అదేవిధంగా లవణం అంటారు. లవణం అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుండి ఉత్పన్నమైన ఉప్పు మనకు వస్తుంది కదా, మనం తీసుకుంటాం. దాంట్లో ఎక్కువ శాతం ఉంటుంది. చౌడు ఉంటుంది, చౌడు భూమి, దాంట్లో తక్కువ శాతం ఉంటుంది. ఖర్బూజా పండు ఉంటుంది, దాని తోలు వెనుక భాగం లోపల అది ఉప్పు ఇంకా తక్కువ ఉంటుంది. పాలకూరలు ఇంకా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత కటు. కటు అంటే కారం. మిరియాలు, ఎర్రమిరపకాయలు వీటిలో ఎక్కువ ఉంటుంది. తర్వాత చుకందర్ అని ఒక గడ్డ ఉంటుంది, గడ్డ శాఖం, దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ విధంగా 4. తిక్తం అంటే చేదు. ఇదంటే వేప కాయలు కానీ, వేప ఆకులు కానీ, కాకరకాయలు కానీ ఉండే రసము చేదు రసం, దాన్ని తిక్తం అంటారు. 6వది కషాయము. కషాయం అంటే ఒగరు. ఒగరంటే ఆ పోకలు ఉంటాయి, అది ఒగరు. అయితే ఇవన్నీ రసాలు. కొన్ని పదార్థాలు ఒకే రసం ఉంటుంది, కొన్ని పదార్థాలు 2 రసాలు ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 5 ఉంటాయి. ఏ రసం లేని, ఒక్క రసం కూడా లేని పదార్థం ఉండదు. ప్రతి పదార్థంలో కనీసం ఒక్క రసం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆలోచించడం కదా, అరటి పండులో ఒకే రసం ఉంటుంది, చెరుకు రసంలో ఒకే రసం ఉంటుంది. ఇక 2 రసాలు ఏమిటిది?
అంటే మామిడి పండు ఉంటుంది. మామిడి పండులో రెండు రసాలు ఉంటాయి. ఒకటేమో తీపి రసం, ఒకటే పులుపు రసం. అటు రెండు ఉంటాయి. కొన్నిటిలో మూడు ఉంటాయి. మూడు రసాలు ఉండే పదార్థం ఏంటంటే జామ పండు. జామ కాయగా ఉన్నప్పుడు ఒగరు ఉంటుంది, పిందె ఉన్నప్పుడు ఒగరు ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా ఒగరు తక్కువ అవుతుంది, పులుపు వస్తుంది, పులుపు ఉంటుంది, ఇంకా మక్కుతుంది. అది మక్కినప్పుడు తీపి. ఇప్పుడు ఒగరు ఉంటుంది, పిందె ఉన్నప్పుడు ఒగరు ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా ఒగరు తక్కువ అవుతుంది, పులుపు వస్తుంది, పులుపు ఉంటుంది, ఇంకా మక్కుతుంది. అది మక్కినప్పుడు తీపి. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.